హాయ్ ఫ్రెండ్స్, కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. మన హైదరాబాదుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారిని భారత ప్రభుత్వం 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్తో గౌరవించింది. నిజానికండి, ఇంతకుముందే వీరికి పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఆ తర్వాత పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం పద్మవిభూషణ్ అవార్డు పొందడంతో మన భారతదేశంలో 3 పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక డాక్టర్గా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు చరిత్ర సృష్టించారు. నాగేశ్వర్ రెడ్డి గారు చాలా చాలా గొప్ప డాక్టర్ అండి. వారితో ఇంటరాక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే చెప్తారు. పద్మ అవార్డులు పొందిన మరికొంతమంది డాక్టర్లు మన భారతదేశంలో ఉన్నారు. కానీ వాళ్ళు వృత్తిపరంగా ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ పేషెంట్స్తో మాట్లాడే విధానంలో మాత్రం గొప్పవాళ్ళు మాత్రం కాదు. అది ప్రాక్టికల్గా నేను చూడడం జరిగింది. పద్మ అవార్డు పొందినటువంటి ఒక డాక్టర్తో ఒకానొక సందర్భంలో ఒక పేషెంట్ని తీసుకొని వెళ్ళాము, మాట్లాడాం. విసుక్కోవడము, కసురుకోవడము, టైమ్ ఈజ్ మనీ అన్నట్టు పరిగెత్తుతూ ఉండడము, ఇది పద్మ అవార్డు పొందినటువంటి ఒకానొక డాక్టర్ ప్రవర్తన. కానీ నాగేశ్వర్ రెడ్డి గారి ప్రవర్తన పూర్తి విరుద్ధంగా ఉంటుంది. మాట్లాడే విధానం కానీ, పేషెంట్స్ను పలకరించే విధానం కానీ, ఏదైనా సమస్య ఉంటే దాన్ని పేషెంట్కు వివరించే విధానం కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఇంటరాక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ మర్చిపోలేరు. అంత మంచి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు. అలాంటి నాగేశ్వర్ రెడ్డి గారు అంచెలంచెలుగా పైకెదుగుతూ పద్మవిభూషణ్ అవార్డును పొందడం అన్నది మన తెలుగువారందరూ గర్వించదగినటువంటి విషయం. అన్నట్టు హైదరాబాద్లోని ఏఐజీ దాదాపు 40 రకాల స్పెషాలిటీస్తో సేవలు అందిస్తోంది. 40 సంవత్సరాలకు పైగా వైద్య రంగంలో ఉన్నారు. ఎన్నెన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు వీరు చేశారు. R&Dలో చాలా అద్భుతమైన కొత్త కొత్త విషయాలను గ్యాస్ట్రోఎంట్రాలజీలో కనుక్కొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ భారతదేశంలో ఉన్న ఎందరో గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణులకు ఆదర్శంగా నిలిచారు మన నాగేశ్వర్ రెడ్డి గారు. ఇక బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ప్రముఖ సినీ నటుడు, నందమూరి తారక రామారావు గారి అబ్బాయి, హిందూపురం ఎమ్మెల్యే. ఇట్లా బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే వరుసగా చాలా విషయాలున్నాయి. బాలకృష్ణ గారిని పద్మభూషణ్ పురస్కారం వరించింది. అలాగే తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణి శర్మ, అలాగే ప్రముఖ విద్యావేత్త రైటర్ KL కృష్ణ, అలాగే కళారంగానికి చెందిన మిరియాల అప్పారావు గారు, విద్యారంగానికి చెందిన వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి. వీళ్ళందరికీ పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి. మొత్తం ఈ సంవత్సరం 7గురికి పద్మవిభూషణ్ అవార్డు, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ కెహర్, అలాగే ఈ మధ్య మరణించిన ప్రముఖ మలయాళీ రైటర్ వాసుదేవ్ నాయర్, ప్రముఖ వయలిన్ విద్వాంసులు ఎల్ సుబ్రహ్మణ్యం గారు, కథక్ నృత్యకారిణి కుముదిని లఖియా, ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా గారు, జపాన్కు చెందిన బిజినెస్ మ్యాన్, సుజుకి మోటార్ చైర్మన్ ఒసామా సుజుకి వారు మరణించారు. వారికి మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. వీళ్ళందరికీ పద్మవిభూషణ్ అన్నమాట. ఇక KL కృష్ణ గారు, వారు ప్రముఖ ఆర్థికవేత్త. ఢిల్లీ యూనివర్సిటీలో వారు ఎకనామిక్స్ చదువుకున్నారు. అక్కడే వారు ఎకనామిక్స్లో విశేషమైనటువంటి సేవలు అందించారు. మన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఉంగటూరుకు చెందినటువంటి వారు KL కృష్ణ గారు. ఇక మాడుగుల నాగఫణి శర్మ గారు అనంతపూర్ జిల్లా పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందినవారు. కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆ తర్వాత అవధానిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. నాగఫణి శర్మ గారికి పద్మశ్రీ అవార్డు లభించింది. ఇక వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి, వీరు సుదీర్ఘకాలం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సంస్థకు డైరెక్టర్గా వ్యవహరించారు. ప్రస్తుతం మంత్రాలయ సంస్కృత విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. TTD బోర్డు సభ్యుడిగా ఉన్నారు. తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో 10 సంవత్సరాలుగా ఛాన్సలర్గా పనిచేశారు. నిజానికి తాను ఈ అవార్డు కోసం అసలు అప్లై కూడా చేయలేదు అని చెప్పి వారు చెప్పారు. ప్రభుత్వం గుర్తించి వీరికి ఈ అవార్డు ఇచ్చారు. అలాగే బుర్రకథ గురువు అప్పారావు గారు, వారు కొన్ని రోజుల క్రితమే కనుమ పండుగ రోజు మరణించారు. ఈ శనివారం నాడే వారి దశదిన కర్మ నిర్వహించారు. ఇదే సమయంలో వారికి పద్మశ్రీ అవార్డు లభించింది. దాంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కరప మండలం నడకుదురు గ్రామంలో 1949లో అప్పారావు గారు జన్మించారు.
1969లో బుర్రకథ రంగంలోకి అడుగుపెట్టి ఇంకా బుర్రకథ కళను అభ్యసించడమే కాకుండా రేడియోలోను, దూరదర్శన్లోను, అలాగే ఎన్నెన్నో సమావేశాలలో బహిరంగ ప్రదర్శనలు ఇచ్చారు. ఇక వీటన్నింటికి తోడు అండి ప్రముఖ సినీ నటులు అనంత్ నాగ్. కేజీఎఫ్ సినిమాలో మీరు చూసే ఉంటారు, చాలా సినిమాలలో ఆయన యాక్ట్ చేశారు. డ్రామా నుంచి వచ్చారు అనంత్ నాగ్ గారు. ఆర్ట్స్ ఫిలిమ్స్ లో చాలా అద్భుతమైన పాత్రలు వేశారు అనంత్ నాగ్ గారు. వారికి అలాగే అజిత్ కుమార్ తమిళ సినీ నటుడు. ఈ మధ్య కార్ రేసింగ్ సంబంధించిన దాంట్లో 3వ ప్రైజ్ ఆయన గెలుచుకున్నారు. హై స్పీడ్ కార్ రేసింగ్ లో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి అజిత్ కుమార్. అన్నట్టు అజిత్ ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలలో తాను ఎలా ఉంటాడో అలాగే, అంటే తనకు తెల్లగడ్డం ఉందనుకోండి, తెల్లగడ్డంతోనే హీరోలాగా తనను తాను ప్రజెంట్ చేసుకుంటూ చాలా సంవత్సరాల నుంచి యాక్ట్ చేస్తూ ఉన్నాడు. దేశభక్తి సినిమాలు, ఇటువంటి మంచి మంచి సినిమాలలో అజిత్ యాక్ట్ చేస్తూ వస్తున్నాడు. అలాగే డైరెక్టర్ శేఖర్ కపూర్ బ్యాండిట్ క్వీన్ లాంటి సినిమా డైరెక్ట్ చేశాడు. దిల్సే లాంటి సినిమాలో ఒక ప్రొడ్యూసర్గా ఉన్నాడు. ఇంకా చాలా సినిమాలు డైరెక్ట్ చేశాడు శేఖర్ కపూర్. విశ్వరూపం సినిమాలో యాక్ట్ చేశాడు. శేఖర్ కపూర్ ఆయనతో పాటు ప్రఖ్యాత నటి, భరతనాట్య ప్రముఖురాలు అని చెప్పాలేమో శోభన గారు మనకు సినిమా రంగం ద్వారా తెలుసు, సినిమా నటిగా మనకు తెలుసు. కానీ ఆమె నాట్యానికి చేస్తున్నటువంటి సేవలు అంతా ఇంత కాదు. ఇక ప్రముఖ గాయకుడు పంకజ్ ఉదాస్, అలాగే బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ, ప్రముఖ హాకీ కోచ్ పిఆర్ శ్రీజేష్, ఈ మధ్య కాలంలో మరణించిన ప్రముఖ ఆర్థికవేత్త వివేక్ దెబ్రాయ్, ఆధ్యాత్మికవేత్త సాధ్వి రితంబర, అయోధ్య ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్న సాధ్వి రితంబర, అలాగే నల్లి సిల్క్స్ అధినేత నల్లి కుప్పుస్వామి శెట్టి గారు, వారు కూడా అండి పద్మ అవార్డు పొందారు. ఇంకా పద్మశ్రీ పురస్కారాలు పొందిన వాళ్లలో గాయకులు అరిజిత్ సింగ్, సుప్రీంకోర్టు న్యాయవాది సిఎస్ వైద్యనాథన్, ప్రముఖ రాజస్థానీ రైటర్ షిన్కాప్ నిజాం, ఇంకా చాలా మంది ఉన్నారండి. తమిళనాడు ఒక దినపత్రిక దినమలర్ పత్రికా యజమాని లక్ష్మీపతి రామసుబ్బయ్యకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. తమిళనాడు నుంచి ఆడే ఆటగాడు, మన భారత జట్టుకు ఆడినటువంటి గొప్ప ఆటగాడు, ప్రముఖ క్రికెట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆయన కూడా అండి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు, మీకు తెలిసే ఉంటుంది. పద్మశ్రీ అవార్డు పొందాడు. ఇక స్టార్టప్ కంపెనీస్, ముఖ్యంగా ఫ్లిప్కార్ట్, ఓలా, బుక్ మై షో, స్విగ్గీ, వీటన్నింటినీ మొట్టమొదటి దశలోనే గుర్తించి వాటి ప్రోగ్రెస్ కు అండగా నిలిచిన వెంచర్ క్యాపిటలిస్ట్ ప్రశాంత్ ప్రకాష్, కర్ణాటకకు చెందినవారు, వారిని పద్మశ్రీతో గౌరవించారు. జాతీయ గీతానికి కొత్త ట్యూన్ కట్టినటువంటి సంగీతకారుడు రికీ గ్యాన్ కేజ్, వారు కర్ణాటకకు చెందినవారు, వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఇలా అండి పద్మ అవార్డులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మనల్ని అట్రాక్ట్ చేసింది ఏంటి అంటే బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు సినిమా రంగానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి, సినిమా రంగము అనగానే దాదాపు మాస్లో ఒక చర్చ అనేది డెఫినెట్గా ఇప్పుడు ఉంటుంది కాబట్టి, సో నందమూరి బాలకృష్ణ గారికి ఈ అవార్డు రావడం మీద డెఫినెట్గా చర్చ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఆయన రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కూడా ఆయన సమాజానికి సేవలు అందిస్తూ ఉన్నారు అని భారత ప్రభుత్వం గుర్తించి 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో నందమూరి బాలకృష్ణ గారి నట జీవితానికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి అన్నటువంటి వేడుక కూడా జరిగింది. తాతమ్మ కళ అనే సినిమాతో ప్రయాణమైనటువంటి బాలకృష్ణ గారు ఇక వరుసగా ఎన్నెన్నో సినిమాలలో నటిస్తూ 50 సంవత్సరాలు అయినప్పటికీ, అంటే తన నట జీవితంలో 50 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా వెనుదిరిగి చూడకుండా ఇంకా ఆయన సినిమాలలో హీరోగా నటిస్తూ అలరిస్తూ ఉన్నారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక నటి శోభన గారు అండి, ఆమె మనకు సినిమాల ద్వారా ఎంత పరిచయం ఉన్నప్పటికీ, అంటే అభినందన, రౌడీ గారి పెళ్ళాం, ఏప్రిల్ 1 విడుదల, అప్పులప్పారావు, రుద్రవీణ, దళపతి, నారీ నారీ నడుమ మురారి, రక్షణ, మూవగోపాలుడు, రౌడీ అల్లుడు, అజేయుడు, ఇట్లా ఎన్నెన్నో సినిమాలలో ఆమె యాక్ట్ చేసినప్పటికీ ప్రముఖంగా అండి ఆమె చెన్నైలో కళార్పణ అన్న పేరుతో ఒక డాన్స్ స్కూల్ని ఆమె నడుపుతూ ఉన్నారు. 2006లోనే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ప్రస్తుతం భారత ప్రభుత్వం శోభనను పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. మొత్తానికి నాకైతే అండి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి పద్మవిభూషణ్ పురస్కారం లభించడం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి డాక్టర్ మొత్తం అండి జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను గొప్ప పేరు తెచ్చుకొని అంచెలంచెలుగా ఎదిగి కేవలం ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏఐజీని స్థాపించడం మాత్రమే కాకుండా దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ గొప్ప గొప్ప సేవలు అందిస్తూ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా అండి ఆయన చేసినటువంటి సేవలు అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో కూడా అండి
కోల్కతాకు చెందినటువంటి ఆర్జికర్ హాస్పిటల్ సంఘటన జరిగినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ యొక్క రక్షణకు సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వాలి, ఏమేం చేయాలి అన్నటువంటి ఆ కమిటీ లోపల చాలా కీలకమైనటువంటి సభ్యులుగా ఉన్నారు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు. సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆరోగ్య సంరక్షణ విషయంలోనూ కొత్త కొత్త విషయాలు ఆవిష్కరించడంలోనూ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు లాంటి వారు మన భారతదేశంలో ఉండడం, అందున మన తెలుగు వారు అవ్వడం మనందరం కూడా గర్వించదగినటువంటి విషయం. మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు.